హాయ్ గైస్, నార్మల్ అక్వేరియంని ఇప్పుడు మనము ప్రో ప్లస్ అక్వేరియంగా మనం మార్చబోతున్నాము. ఇంకా అక్వేరియం బ్యాక్ సైడ్ అయితే బ్లాక్ స్టిక్కర్ అయితే ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేయడానికి నేను అక్వేరియం గ్లాస్ అలాగే ఈ బ్లాక్ స్టిక్కర్ కూడా కంప్లీట్గా వాటర్ అయితే ప్లేస్ చేసి నేను బ్యాక్ సైడ్ అయితే పేస్ట్ చేశానండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఒక ఏటీఎం కార్డ్ అనేది తీసుకుని ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా అయితే నేను ఇలా రబ్ చేస్తూ ఉన్నాను. వన్స్ ఇది మీకు కంప్లీట్ అయితే నెక్స్ట్ వచ్చి ఒక నైఫ్ అనేది తీసుకోండి. నైఫ్ అనేది తీసుకొని మీ అక్వేరియం ఎడ్జెస్లో ఎక్స్ట్రా ఉన్న ఈ స్టిక్కర్ అయితే మీరు స్మూత్గా అయితే కట్ చేయండి. అయితే మీరు సిజర్ అయితే యూజ్ చేయొద్దు. ఇన్ కేస్ మీ దగ్గర నైఫ్ లేకపోతే కనుక మీరు బ్లేడ్ అయితే యూజ్ చేయొద్దు. నేనైతే కంప్లీట్గా ఎడ్జెస్ కట్ చేసేసాను. సో అక్వేరియం గ్లాస్ కూడా చూస్తే మనకి ఎక్కడ ఎయిర్ బబుల్స్ అయితే లేవు. సో క్లిస్టల్ క్లియర్గా అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చి ఇందులో మనము శాండ్ అయితే యాడ్ చేయబోతున్నాము. ఆల్రెడీ నేను శాండ్ వచ్చి మల్టిపుల్ టైమ్స్ వాష్ చేశాను. సో వాష్ చేసి ఇందులో నేను శాండ్ అయితే ప్లేస్ చేస్తున్నానండి. మినిమం 1 ఇంచ్ వచ్చి మనము లెవెల్ చేసుకోవాలి. ఈ శాండ్ లెవెల్ చేసేటప్పుడు మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటేనండి, ట్యాంక్ బ్యాక్ సైడ్ మనకి శాండ్ అనేది హైట్లో ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ స్టోన్ అనేది ప్లేస్ చేస్తున్నాం కదండి. స్టోన్ ప్లేస్ చేసేటప్పుడు ఫ్రంట్ వ్యూలో చూస్తున్నప్పుడు మనకి స్టోన్ కన్నా బ్యాక్ సైడ్ ఉన్న శాండ్ అయితే ఎక్కువలో ఉంటుంది. సో ఫైనల్గా మనం శాండ్ అయితే లెవెల్ చేసి స్టోన్ అయితే పెట్టామండి. అయితే కొంచెం యూనిక్గా ఉంటుందండి. ఇందులో వచ్చి నేను చైనీస్ టాయ్ అయితే తీసుకొచ్చి నేను పెట్టి చూశానండి. సో బ్లాక్ కలర్కి అయితే ఇది కొంచెం యూనిక్గా అయితే కనిపించింది. సో తర్వాత నేను అక్వేరియం వాటర్ ఫిల్ చేద్దామని నేను డైరెక్ట్ ఆర్ఓ వాటర్ అయితే నేను ఫిల్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇందులో నేను యూజ్ చేసే ఒకటి గప్పీస్ ఫిషెస్ వేద్దామని ఐడియా ఉందండి. అయితే ప్లాంటెడ్ అక్వేరియం సెటప్ చేద్దామని ప్లాంటెడ్ అక్వేరియం రిలేటెడ్ ఫిషెస్ కూడా నేను తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగింది. సో ఈ బొమ్మ వెయిట్ తక్కువగా ఉండడం వల్ల ఇదైతే ఫ్లోట్ అవుతుందండి. సర్లే డిఫరెంట్గా చేద్దామని బొమ్మ బ్యాక్ సైడ్ అయితే నేను స్టోన్ అనేది ప్లేస్ చేశాను. మన అక్వేరియం అయితే రెడీ అయిపోయిందండి. నేను ఆల్రెడీ తీసుకొచ్చిన ఫిషెస్ అయితే ఒక్కొక్కటి తీసి ఇందులో అయితే నేను వేయడం అనేది జరిగింది. అయితే నేను మ్యాక్సిమం గప్పీస్ అయితే ఒక 6 పేర్స్ అయితే తీసుకొచ్చి నేను ఇందులో వేశాను. అయితే మనకి మెయిన్ ఏంటంటే ఆల్రెడీ స్టాండ్ అనేది యాడ్ చేశాం కదా. సో ఇందులో వచ్చేసరికి మనకి ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. అయితే నేను ఒక హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టడం అనేది జరిగింది. అక్వేరియం స్పేస్ తక్కువగా ఉండడం వల్ల మనము ఈ ఎయిర్ పంప్ అలాగే ఎయిర్ స్టోన్ అయితే మనం సెటప్ చేయడం అనేది కుదరదు. హ్యాంగ్ ఆన్ ఫిల్టర్తో పాటు ఒక ఎల్ఈడి లైట్ అయితే నేను సెట్ చేశానండి. ఈ వీడియో నేను నైట్ టైం రికార్డ్ చేయడం వల్ల మనకి ట్యాంక్ ఎలిగెంట్ లుక్ అయితే ఇప్పుడు తెలియదు. సో ఎల్ఈడి లైట్ సెట్ చేసి నేను హ్యాంగ్ ఆన్ ఫిల్టర్లో కూడా వాటర్ కూడా యాడ్ చేశానండి. సో కంప్లీట్ 100% ట్యాంక్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే మన అక్వేరియంలో శాండ్ ప్లేస్ చేయడం వల్ల డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ హ్యాంగ్ ఆన్ ఫిల్టర్లోనే మన వాటర్ ఫ్లో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 1 అవర్ వచ్చి నేను హై వాటర్ ఫ్లోలో అయితే నేను సెట్ చేసి అయితే నేను రన్ చేశానండి. సో ఇప్పుడు మన హ్యాంగ్ ఆన్ ఫిల్టర్తో పాటు అలాగే ఎల్ఈడి లైట్ కూడా సెట్ చేసాం కదండి. ఇప్పుడు మన ట్యాంక్ యూనిక్ లుక్ అయితే ఇప్పుడు తెలుస్తుందండి. అయితే ఇది లైట్ ఆన్లో ఉన్నప్పుడే తెలుస్తుందా అంటే కాదండి. ఇది డే టైం ఉన్నప్పుడు అయితే మనకి 100% లుక్ అయితే బాగుంటుంది. అయితే ఈ అక్వేరియం వచ్చి డార్క్ ప్లేస్లో కాకుండా అండి కొంచెం ట్యూబ్ లైట్ సర్ఫేస్ ఏరియాలో ఉన్నప్పుడు మనకి ఆ ఎలిగెంట్ లుక్ అనేది మనకి తెలుస్తుంది. ఇంట్లో ఎక్కువ స్పేస్ లేదు కానీ కొంచెం యూనిక్గా ఉండాలంటే కనుక మీరు ఇలాగా మ్యాక్రో అక్వేరియం అయితే మీరు సెటప్ చేసుకో. ఈ అక్వేరియం అయితే సెటప్ చేయడానికి 700 రూపీస్ అయితే అయ్యిందండి. ఎందుకంటే నేను యూజ్ చేసిన గ్లాస్ వచ్చేసరికి ఇది అల్ట్రా క్రిస్టల్ క్లియర్ గ్లాస్ అండి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది టెంపర్డ్ గ్లాస్ కూడా మనము కింద పడినా కానీ అన్బ్రేకబుల్ గ్లాస్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.